నేను కావ్య మెట్రో న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డిలకు సీఎం బీఫామ్లను అందించారు. రాష్ట్రంలో కలుషిత నీరు త్రాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నా సీఎం జగన్లో చలనం లేదని మండిపడ్డారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అసమర్థత, ప్రభుత్వ చేతకానితనంతో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందన్నారు. కలుషిత నీరు త్రాగి రాష్ట్రంలో అధికారికంగా 2, అనధికారికంగా 10 మంది చనిపోయారని చెప్పారు. గుంటూరులో ఏర్పడిన కలుషిత నీటి సమస్య వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయ లోపమే కారణమన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తింది. కలుషిత నీరు తాగి గత 10 రోజుల్లో అధికారికంగా 2, అనధికారికంగా 10 మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతా ఉన్నారు. వేలాది మంది అఫీషియల్గా, అనఫీషియల్గా వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో. ఇవాళ గుంటూరులో ఇటీవల కలుషిత నీరు తాగి 2 చనిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 25 మంది పైన అడ్మిట్ అయ్యారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్లో వందలాది మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అయి ఉన్నారు. దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉంది. అతిసార మరణాలని మీరు ఎలా చెబుతారని చెప్పి ఎదురు ప్రశ్నిస్తూ ఉంది మీడియా వాళ్ళని. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. ఆ పేషెంట్లు ఎందుకు అడ్మిట్ అయ్యారనేది గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్పాడు. అది నమ్మా. మంత్రి విడుదల రజని తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆనంద్ బాబు విమర్శించారు. నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కనీస పరిజ్ఞానం ఉండాలి, సమీక్షలు ఉండాలి అప్పుడప్పుడు శాఖల మీద. అసలు మీకు అప్పచెప్పిన శాఖ ఏంటో మీకు తెలుస్తుందా? ఇవాళ రాష్ట్రంలో అసలు మంత్రులు ఉన్నారా? ఇవాళ మీ శాఖల మీద సమీక్ష చేయటం, ప్రజా సమస్యల మీద తగిన చర్యలు సకాలంలో తీసుకోవటం, అసలు ఇవేమీ లేవు. ఎదురుదాడి ఒకటే అయిపోయింది. రాష్ట్రంలో సురక్షితమైనటువంటి నీరు లేక, తాగునీరు అందక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతా ఉన్నారు, అనారోగ్యం పాలవుతా ఉన్నారు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉన్నాడు. ఇవాళ మంత్రి మాత్రం అసలు ఏమీ లేవన్నట్టు చెబుతా ఉంది. విచిత్రంగా ఉంది. మొత్తం కూడా ఈ డయేరియా కేసెస్, అతిసార వ్యాధులు, అసలు ఏ ఇబ్బంది రాకుండా, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అండగా ఉండాలి. కానీ ప్రజలు పెట్టల్లో రాలిపోతుంటే మున్సిపాలిటీ, వైద్యారోగ్య శాఖ చోద్యం చూస్తా కూర్చున్నారు. మీరు దీనికి సమాధానం చెప్పండి. జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలపై జెసి రాజకుమారి ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందించారు. తమ గ్రామంలో అక్రమ గుడి నిర్మాణాన్ని నిలిపివేయాలని ఉప్పలపాడు గ్రామస్తులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గుడి నిర్మాణం పేరుతో తమ గ్రామాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోటేశ్వరరావు గారిని అందరిని అడిగాము, వాళ్ళు ఏ రెస్పాన్స్ లేదు. దయచేసి మేము కలెక్టర్ గారి దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి, పంచాయతీ దగ్గరికి అందరూ వెళ్ళాము. ఇంతవరకు న్యాయం జరగలేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఇలా స్పందనలో కలెక్టర్ గారికి కలవటానికి వచ్చామండి. అక్కడ గుడి అనేది వద్దండి. ఆ గుడి కడితే మేము వలస వెళ్ళిపోవాల్సిందేనండి. ఆడ ఉండటానికి ఏమి ఉండదు, దేవరు అనేది ఉండేదండి. పక్కన ఏరియా అట్టా జరిగినాయి. మా భయం అనేది అది ఏర్పడుతున్నాం. ఖాళీ ఏమంటున్నారండి, ఇస్తారా మీరు కూడా, వీళ్ళది ఉంది, మీరు ఎంత కాబట్టి ఇస్తారా, మేము కొంటాం, వెళ్ళిపోండి, తర్వాత అసలు ఎందుకు పనికిరావు అనేది బెదిరిస్తున్నారండి. అంతకుముందు అక్కడ వాళ్ళు కట్టాలని, మా మీద పందెంగా కట్టాలని, మా స్థలాలలో ఆక్రమించుకోవాలని, మా స్థలాలు మొత్తం ఆక్రమించుకోవాలని, తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారండి. అందరిని అడుగుతున్నారు. మేము ఆ పిల్లలు కానీ అంతా ఎప్పటికప్పుడు కూలి చేసుకొని బతికేవాళ్ళం. చిన్న చిన్న కుటుంబాలు. స్థలం అనేది అది ఎవరిదో తెలియదండి. అంత ముందర మా పుట్టక ముందర ముస్లింలు ఉన్నారు. ఆ స్థలం ఎవరిదో ఏదో కూడా మాకు తెలియదండి. దాని గురించి మీరు అందరూ స్పందన చేయాలని. రొంపిచెర్ల మండలం అన్నారంకు చెందిన అంధుడైన కుందేటి పూర్ణచంద్రరావు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో భాగంగా స్కూల్ వాచ్మెన్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. తప్పుడు సర్టిఫికేట్ల ద్వారా ఇతరులకు పోస్టులను ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కే పూర్ణచంద్రరావు, మాది 2022లో బ్లాక్లాగ్ పోస్టులకి అప్లై చేసి ఉన్నా నైట్ వాచ్మెన్కి. దాన్ని 1:3 తీశారు. దాన్ని డిఓ ద్వారా వెరిఫికేషన్ చేయమన్నా, స్కూల్ లెవెల్ వెరిఫికేషన్ చేయమని నేను నవంబర్ 20వ తారీఖు అర్జీ ఇచ్చి ఉన్నాను. కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఏం లేదు. ఇంతకుముందు ఇచ్చాను, నవంబర్ 20వ తారీఖు ఇచ్చి ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు 3 నెలలు అవుతుంది కదా, అందుకని మళ్ళీ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చా.
ఇద్దామని ఒక అర్జీ. మాకు ఈ పోస్టు న్యాయంగా జరపమంటున్నాము. డిఓ ద్వారా స్కూల్ లెవెల్ వెరిఫికేషన్ జరపమంటున్నాం. మాకన్నా ఉన్న వాళ్ళు సర్టిఫికెట్స్ అనేది ఏదో స్కూల్లో రాపించుకొచ్చి పెట్టి ఉన్నారు. మా ఒరిజినల్స్. నేను 1 to 10th వరకు బ్లైండ్ స్కూలే చదివా. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత పసుపు రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టరేట్ వద్ద పసుపు రైతులు ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ ధర్నాకు రైతు సంఘాలతో పాటు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. కోల్డ్ స్టోరేజ్ లో దగ్ధమైన పసుపు మొత్తం విలువలో సగభాగం మొత్తాన్ని రైతుల అవసరాల నిమిత్తం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు ముప్పాల నాగేశ్వరరావు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార బృందం యుద్ధ ప్రాతిపదికన నివేదిక ఇవ్వాలన్నారు. ప్రతి రైతు పంట విలువకు పూర్తి స్థాయి బీమా సౌకర్యం కల్పించాలని, అందులో సగం మార్కెటింగ్ శాఖ భరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ 11 మంది అధికారులతో కమిటీ వేశారు. వెంకటేశ్వర గారు, రవి చెప్పినట్లుగా నష్టపరిహారం ఎంత ఇస్తారు, ఎన్ని వందల మంది రైతులు ఉన్నారు, ఎంత బీమా చేసింది, ఈ వివరాలు ఏమీ కూడా 24 రోజులుగా రైతులకి తెలియటం లేదు. అనేక మంది రైతులకి ఖాతా స్లిప్పులు మాత్రమే ఉన్నాయి. బాండ్లు తర్వాత ఇస్తామని చెప్పారు. ఆ బాండ్లు ఇవ్వటం జరగలేదు. కొంతమందికి రసీదులు మాత్రమే ఉన్నాయి. స్వయంగా జిల్లా కలెక్టరే రైతులతో ఒక మీటింగ్ వేసి ఆ ఓనర్ అది తగలబడుతుంది అంటారు. ఎన్ని రోజులు తగలబడుతుంది? అది తగలబడుతుంటే విచారణ చేయడానికి ఏమంటాం? తగలపడేటప్పుడు మిగిలిన ఛాంబర్స్ పగలగొట్టి పసుపు ఎందుకు బయటికి తీయలేకపోయారు? ఇవన్నీ కూడా మిస్టరీ లాగా కనపడుతుంది. అందువల్ల తత్వమే జిల్లా కలెక్టర్ జోక్యం పెట్టుకోవాలని కోరుతున్నాం. కలుషిత నీటితో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి డిమాండ్ చేశారు. కలుషిత నీటి సరఫరాకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో మస్తాన్ వలి వినతి పత్రం అందజేశారు. కలుషిత నీటితో ఎవరూ మృతి చెందలేదని మంత్రి రజనీ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే సందర్భంగా గుంటూరు నగరం గడిచిన 15 రోజుల నుంచి మురికి నీళ్లతో ప్రజల యొక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమని బతుకుతున్నారు. కొంతమంది ప్రాణాలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటే చోద్యం చూస్తున్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చిలకలూరుపేట చెల్లని రూపాయిగా భావించి గుంటూరు 2కి చెల్లుతుందని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. ఆవిడ ఈరోజు 4 వాంతులు వచ్చి ఆసుపత్రిలో 50 మంది దాకా ఈరోజు అడ్మిట్ అయి ఉంటే చనిపోవటానికి మంచినీళ్ళు కాదు కారణం అని చెప్పటం అనేటటువంటిది ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే నిజాలు దాచాలనే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటువంటి అసమర్థత చేతగాని వాళ్ళు మంత్రులు కావడం దురదృష్టంగా భావిస్తూ ఉంది. అలాగే తన సోషల్ మీడియా అకౌంట్ను హ్యాక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి మస్తాన్ వలి ఫిర్యాదు చేశారు. ఇవాళ ఎస్పీ గారిని కలిసి నేను గడిచిన 33 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నటువంటి భాగంలో నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం లౌకికవాదం దేశంలో ఉన్నటువంటి కుల మత రహిత వర్గాలకు అన్నిటిగా సంగీతంగా పనిచేసేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నా అకౌంట్ని నా యొక్క వ్యక్తి స్వేచ్ఛ ద్వారాగా నా భావ ప్రకటన చేసుకునే స్వేచ్ఛని ఇవాళ కొంతమంది మీడియా మోడీ మీడియా కానీ జగన్ మీడియా కానీ సోషల్ మీడియా ద్వారాగా నాకు అకౌంట్ హ్యాక్ చేసేయడం జరిగింది. సైబర్ క్రైమ్లో కేసు బుక్ చేసి రిజిస్టర్ అయ్యి కాపీ తీసుకున్న తర్వాత ఎస్పీ గారిని అడిగాను ఇవాళ, సార్ ఒక 4 రోజులైంది కేసు బుక్ చేసి, ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలేకపోవటం వల్ల ఇవాళ పూర్తిగా నా చేతుల నుంచి అకౌంట్ వెళ్ళిపోయింది. వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని ఎవరైతే దుర్మార్గ ఆలోచన పరులు ఉన్నారో కావాలని చెప్పి నా యొక్క ఎఫ్బీని హ్యాక్ చేశారనేటటువంటి అనుమానం ఉంది. దీన్ని నివృత్తి చేసి వెంటనే దోషుల్ని శిక్షించి అరెస్ట్ చేసి ఎందుకు చేశారో కనుక్కోవాల్సిందిగా ఎస్పీ గారిని కోరటం జరిగింది. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎస్పీని వేడుకున్నారు.
చిట్టి నగదు మొత్తం కట్టినా కూడా ఇంకా కట్టాలని సుబాని అనే వ్యక్తి తమపై దాడులకు పాల్పడుతున్నారని బాధితురాలు సర్తాస్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాను గుండె జబ్బు రోగి అని కూడా చూడకుండా 10 మందితో కలిసి తనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. చీటీ కట్టినా కానీ కట్టలేదు అంటున్నారు సార్. అన్నీ అయిపోయినా కానీ కట్టాలంటున్నారు. 1,30,000 సార్ మాకు ఇచ్చింది. అయినా కానీ 22 నెలలు చీటీ కట్టేశాను సార్. కట్టేసినా కానీ ఇంకా కట్టాలంటున్నారు. దౌర్జన్యం చేస్తున్నారు సార్. మొత్తం మళ్ళీ ఇంకా కట్టాలని టార్చర్ చేసి ఇంటికి వచ్చి సామాన్లు మొత్తం పడేసి కొట్టి బురఖా లాగేసి అట్లా చేస్తున్నారు సార్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా కానీ మాకు తీసుకోలేదు సార్. కంప్లైంట్ తీసుకోలేదు. సుబాని నజ్మా వాళ్ళిద్దరు. స్టెంట్ నాకు 2 సార్లు స్టెంట్ పడింది. అసలు కట్టేశానని కానీ చెప్తున్నా కానీ ఇది అవటం లేదు సార్. గడిచిన 10 ఏళ్లలో గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఎంపీ గల్లా జయదేవ్ చేపట్టారని అన్నారు. తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ 17వ లోక్సభ సమావేశాల సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్ను రావిపాటి సాయి ఢిల్లీలో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడినా లొంగకుండా టీడీపీలోనే కొనసాగారని చెప్పారు. 2014 నుండి 2024 వరకు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా జయదేవ్ గల్లా గారు మరి తెలుగు ప్రజల గళాన్ని తన గళంగా వినిపించి పార్లమెంటు సాక్షిగా ఎటువంటి ఇబ్బందులున్నా రాష్ట్ర హక్కుల కోసం, ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం, అలాగే విదేశాల్లో ఎవరన్నా మన తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వెంటనే ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ద్వారా మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల గురించి, అలాగే వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సహాయం కోసం కానివ్వండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పెద్ద ఎత్తున తన గళాన్ని వినిపించి ఈరోజు తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. పార్లమెంటు 17వ లోక్సభ పార్లమెంటు సమావేశాల ముగింపు సందర్భంగా జయదేవ్ గల్లా గారిని గుంటూరు జిల్లా తెలుగు యువత తరపున, గుంటూరు జిల్లా ప్రజల తరపున మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించుకోవడం జరిగింది. జరిగిన పరిణామాల వల్ల జయదేవ్ గారు రాజకీయాల నుంచి నిష్క్రమణ చేయడం చాలా బాధాకరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.